నమ్మొద్దు, తెలిసిపోతుంది మనకు. దేవుని బిడ్డలమైతే మనకు ఈ 9 వరాల్లో పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి కదా దేవుడు తన బిడ్డలకు ఇచ్చేది. దాంట్లో ఒక వరము వివేచన వరం. హల్లెలూయా. అద్భుత కార్యాలు చేసే శక్తి, ప్రవచన వరం, వివేచన వరం, స్వస్థపరిచే వరం, భాషలు అర్థం చెప్పే వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం అనే వరం. ఈ 9 వరాల్లో అతి గొప్పది విశ్వాసం అనే వరం. దీంట్లో ఒకటి వివేచన వరం. అంటే నీకు తెలిసిపోతుంది అన్నమాట, ఇది ఉట్టి నాటక బూటకి, ఇది నేను దీనికి వాడను, నువ్వు అంత తొందరగా నిన్ను ఎవరు మోసం చేయలేరు, ఎందుకంటే యు ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తెలిసిపోతుందట దురాత్మ ఏది, పరిశుద్ధాత్మ ఏది. 2 ఆత్మలు, ఒకటి దురాత్మ ద్వారా నాటకాలు ప్రదర్శనలు, ఇంకోటి పరిశుద్ధాత్మ ద్వారా దైవ కార్యాలు. అందుకే అంటున్నాడు, ప్రియులారా, ప్రేమతో చెప్తున్నాడు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోని బయలువెళ్ళి ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు నాటకాలు ఆడతారు, బూటకాలు చేస్తారు, మరి వారు పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు. ఇదంతా దేవుడు నడిపించినాడు అంటారు, అంత వట్టిదే.